మళ్ళా అంటే పోయినసారి ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధాప్య పెన్షన్లతో ఆడే నాటకాలు చూసాము. మళ్ళా ఇప్పుడు మే వచ్చేదానికి సేమ్ అయ్యే నాటకాలు మళ్ళా ఓపెన్ చేశారు. సో కొంతమంది పెడుతున్న పోస్టులు కూడా అండి చాలా ఇన్స్టిగేటింగ్ గా ఉన్నాయన్నమాట. ఎండల్లో ఎండుటాకులు అంటే ముసలోళ్ళు ఎవరో ఒకళ్ళు చనిపోతే, అంటే ఈ పెన్షన్ల వల్ల వాళ్ళు ఇంటికి డెలివరీ చేయకుండా వాళ్ళు వచ్చి ఎండలో గనక ఏదన్నా అయిపోతే దాన్ని చంద్రబాబు గారి మీద తోద్దామనే నెపంతో వీళ్ళు డిలే చేస్తున్నారు తప్ప అక్కడ దానికి మించిన కారణాలు లేవు. దాన్ని అంత సోషల్ గా అంత ఓపెన్ గా వాళ్ళు చెప్తున్నప్పుడు అసలు దాన్ని ఎలా చూడాలండి? అంటే ఈసీ కూడా దాన్ని ఎందుకు అంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు? నేను అదే చెప్తున్నాను. ఇది ఇవాళ ఐ థింక్ ఇట్స్ క్లియర్. యా, ఇది ఇవాళ క్లియర్ అండి. వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వాళ్ళ అఫీషియల్ పేజ్ లో వాళ్ళు వేసిన ట్వీట్ అండి. ఇందులో ఏముంది అని అంటే క్లియర్ గా ఇంటి వద్దకే పెన్షన్ తీసుకొని వచ్చేటువంటి వాలంటీర్లను రద్దు చేసి మమ్మల్ని ఇన్ని అవస్థలు పెడుతున్నాడు చంద్రబాబు అంటున్న అవ్వాతాతలట. యా. బుద్ధుందా? కడుపుకు అన్నం తింటున్నారా వాళ్ళు? అసలు వ్యవస్థని మేము వాలంటీర్లను రద్దు చేసామా? తలాతోకాలని మాటలు మాట్లాడతాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి. సజ్జల్ భార్గవ్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జగన్ ఇంటికి తెచ్చిస్తుంటే ఈ చంద్రబాబు పుల్లలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు. యా. అంటే అసలు వీళ్ళు ఏమనుకుంటారో, అంటే వీళ్ళకి అసలు బుర్ర ఉందో లేదో, ఆ దిమాక్ అనేటువంటిది కంప్లీట్ గా పోయిందేమో అనుకుంటున్నాను నేను. అరే మీ చేతగాంతనం రా నాయన, మీ చేతగాంతనం అది. ఆల్రెడీ ఈసీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఇళ్ళకెళ్ళి ఇవ్వాలని చెప్పి. సిఎస్ని కూడా తిట్టింది ఆ విషయం మీద. అయినా సరే బుద్ధి జ్ఞానం లేకుండా ఇవాళ రోజు నా పండు డాకుల్ని మొన్న మోసుకొచ్చారు చూడండి, మంచాల మీద మోసుకొచ్చారు మండు టెండలో. నిస్సిగ్గుగా ఇంత రాజకీయం చేస్తారా మీరు ప్రతిదాన్ని? పండుటాకులతో రాజకీయమా? శవాలతో రాజకీయమా? ఇన్ని అంటే ఎన్ని చేసినా సరే వీళ్ళకి అసలు అంటే ఏమంటారు చూసారా, మంద చర్మం అంటారు చూసారా, అలాంటి చర్మం ఏమో వీళ్ళది. ఎవడెన్ని తిట్టినా సరే ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతారు. ఇంత ఇంత దిక్కుమాలతనం ఎందుకండి? ఇవాళ అసలు నిజంగా కూడా మీకు గమనిస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళు కూడా ఇంటికెళ్ళి పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక ఆదేశాలు ఇవ్వండి అని ఈసీని అడగలేదండి. చంద్రబాబు నాయుడు గారు అడిగారు. తెలుగుదేశం పార్టీ 4 సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ఆల్మోస్ట్ గా ఎలక్షన్ కమిషన్ కి. అయ్యా మళ్ళీ ఏప్రిల్లో జరిగిందే చేస్తారు వీళ్ళు, ఇంటెన్షనల్ గా చేస్తున్నారు వాళ్ళు, సో దయచేసి మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, క్లియర్ డైరెక్టివ్ ఇవ్వండి ఇంటికెళ్ళి ఇచ్చేట్టుగా అనేటువంటిది మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. నీకు నిజంగా పేదల పట్ల, పెద్దల పట్ల, ఆ ముసలి వాళ్ళ పట్ల నీకు నిజంగా నిబద్ధత ఉంటే మరి నువ్వు అలాంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఎందుకు తెచ్చుకోవాలా? ఎందుకు తెచ్చుకోలేదు? వీళ్ళు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు ఎలక్షన్ కమిషన్? అవ్వాలి కదా మరి ఎలక్షన్ కమిషన్ వీళ్ళు కూడా. మేము అడిగితే తప్పించి అడిగే వాడే లేడండి అక్కడ. అంటే వీళ్ళు ఏంటంటే ఏదైనా జరిగితే దాన్ని మళ్ళీ మేము మొన్న గీతాంజలి ఇష్యూ చూసాం కదా, సో ఏదైనా జరిగితే మళ్ళీ మేము దాన్ని ఎలా వాడుకోవాలా? 2019లో ఏసవం వాడుకున్నారు, 2014లో ఏసవం వాడుకున్నారు, ఇప్పుడు 2024 వచ్చేవాడికి ఏసవం వాడుకోవాలి. ఇంతేనా వాళ్ళు వాడేటువంటి ఒక్కొక్క మెథడాలజీ? అంటే అంటే కొంచెం అగ్రెసివ్ గా అనిపిస్తుందేమో కానీ వాస్తవమే కదండి. ఈసీ నుంచి క్లియర్ డైరెక్టివ్ ఉన్న తర్వాత మీరు ఎందుకు పేదల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ రోజున? గవర్నమెంట్ ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది కదా. ఎవరు డిస్పర్స్ చేయాలి పెన్షన్స్? మీరు డిస్పర్స్ చేయాలి కదా. ఈసీ నుంచి ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మీరు కదా దాన్ని తీసుకెళ్లి ఇళ్ళకి ఇవ్వాల్సింది. మీకు కానీ తెలుసు ఇక్కడ కదా ఎవరు రాగలుగుతారు ఎవరు రాలేరు అనేటువంటిది, ఆ ఇన్ఫో మీ దగ్గర ఉంది కదా. కానీ ఆల్రెడీ 1 వీక్ నుంచి ఈసీ చెప్తున్నప్పుడు ఎందుకు మీరు దానికి తగిన చర్యలు తీసుకోలేదు? కానీ ఇక్కడ చాలా మంది క్వశ్చన్ చేస్తుంది కూడా ఈసీనండి. ఎందుకంటే ఈసీ మిగతా స్టేట్స్ లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి ఈసీ ఎందుకో అంత సివియర్ యాక్షన్స్ తీసుకోవట్లేదు అనమాట. అంత క్లియర్ గా కూడా ఎగనెస్ట్ ద రూల్స్ చేస్తున్నా సరే ఈసీ ఇక్కడ మెతక వైఖరి అవలంబిస్తుంది. చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే బీజేపీ, సెంటర్ లో ఉన్న బీజేపీ ఇంకా మోడీ, జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతుందని అంటున్నారు. ఒకటి చెప్తానండి. మనం ఈసీఎం మెతక వైపు అవలంబిస్తుందని అనలేం. ఎందుకో చెప్తాను నేను. మన ఇప్పుడు విజయవాడ సిపి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇంకా అఫీషియల్స్ కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇవన్నీ ఈసీ చేసిందే కదా. అవన్నీ కాదని ఈసీ ఎలా చేసింది. అంటాము? కానీ కాకపోతే చాలా మంది అనేది ఏంటంటే జవహర్ రెడ్డి గారిని డీజీపీ గారిని కనుక చేయాల్సింది, వాళ్ళని చేయకుండా మిగతా వాళ్ళని చేస్తే ఏం లాభం అంటారు. దేర్ ఈజ్ అ ప్రాసెస్. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అయితే ఏది జరగదు కానీ ప్రాసెస్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, అవ్వట్లేదని. ఇప్పుడు మేము ఇప్పుడు ట్రూగా కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు జరిగినా వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. దే ఆర్ టేకింగ్ యాక్షన్ ఆన్ దట్. అంతమంది పోలీస్ అధికారులను చేంజ్ చేశారు. సో దే ఆర్ టేకింగ్ యాక్షన్ అండ్ వీ ట్రూలీ బిలీవ్ మీరు అన్నట్టుగానే సిఎస్ మీద, డీజీపీ మీద ఖచ్చితంగా వేటు పడాల్సిందే.
మేము దానికి చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తా ఉన్నాం. మళ్ళీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. ఐ థింక్ ఈసీ విల్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. యా, ఒకటి ఇది డెఫినెట్ గా మాత్రం ఈ పండుటాకుల మీద చేసే రాజకీయాలను మాత్రం అరికట్టాలి మేడం. ఎందుకంటే ఇది మనం ఏప్రిల్లో చూసాం, ఇప్పుడు మేలో కూడా చూస్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని ఎలక్షన్ దీంట్లో పోయినసారి మనం చూసాం కదా పులివెందల్లో ఏం జరిగిందో. సో అలాగే మళ్ళీ ఇది చేయాలనుకుంటున్నారు. సో దీని మీద తెలుగుదేశం వాళ్ళు కూడా ఎంత ప్రోయాక్టివ్గా రియాక్ట్ అయితే అంత బాగుంటుందండి. డెఫినెట్లీ అండి, వీఆర్ ఆల్రెడీ టేకెన్ ఇట్ అప్. అండ్ దీనికి సంబంధించి స్క్రీన్ షాట్స్ తో సహా ఈసీకి ఒక కంప్లైంట్ కూడా పెడతామండి దీని మీద. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ విలువైన టైం, మీ అందులో క్యాంపెయినింగ్ టైంలో మాకు ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. No, no. May 13th, we are winning big. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్.